ఉడుతవీపుపై ఆ 3 చారలు వెనక ఉన్న పరమార్థమేమిటో తెల్సా? సాయం చేయాలనే సంకల్పానికి పరిమాణం ముఖ్యంకాదు, మనసు ముఖ్యమని చాటి చెప్పే అద్భుత ఘట్టం రామాయణంలోని ఉడుతభక్తి. భగవంతుడి సేవలో లీనమవ్వడానికి అంతస్తులు, శారీరక బలాలు అవసరం లేదని నిరూపించిన ఈ వృత్తాంతం ప్రతియొక్కరి హృదయాన్ని కదిలిస్తుంది. అసలు ఉడుతవీపుపై ఆ 3 చారలు ఎలా వచ్చాయో, ఆ వెనక ఉన్న పరమార్థమేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. సీతాదేవిని లంకేశ్వరుడైన రావణాసురుడి బందినుంచి విడిపించేందుకు లంకకు వెళ్లడమే ఏకైక మార్గం. అయితే అంత చిక్కని సముద్రాన్ని దాగడం వానర సైన్యానికి పెద్ద సవాలుగా మారింది. దీంతో శ్రీరాముడి ఆదేశానుసారం సముద్రంపై వారధి అంటే రామసేతు నిర్మించేందుకు వానరులు నడుంబిడించారు. నలుడు, నీలుడి సారథ్యంలో వానరులు భారీ పర్వతాలను, బండరాళ్లను తెచ్చి సముద్రంలో వేస్తూ సేతు నిర్మాణంలో నిమగ్నమయ్యారు. వానర సైన్యం చేస్తున్న ఆ బృహత్కార్యాన్ని గమనించిన ఒక చిన్న ఉడత తానూ స్వామికార్యంలో భాగస్వామి కావాలనుకుంది. వెంటనే సముద్రపు నీటిలో మునిగి, ఆ తర్వాత ఇసుకలో పొర్లి తన ఒంటికంటుకున్న ఇసుకరేణువులను తెచ్చి వానరులు వేస్తున్న రాళ్లమధ్య రాలుస్తూ వచ్చింది. అలా రాళ్లమధ్య సందులను ఇసుకతో పూడ్చేందుకు సాయశక్తులా ప్రయత్నించింది. ఆ సమయంలో అక్కడ ఉన్న ఒక వానరుడు ఉడుత చేస్తున్న పనిని చూసి హేళన చేశాడు. ఓ చిన్న ప్రాణి, నీ చిన్న శరీరంతో ఇంత పెద్ద వంతెన నిర్మాణంలో ఏం చేయగలవు? నా కాళ్ల కింద పడి నలిగిపోతావ్, పక్కకు వెళ్ళు అంటూ ఎగతాళి చేశాడు. ఆ మాటలను గమనించిన లక్ష్మణాగ్రజుడు, శ్రీరామచంద్రుడు ఆ వానరుణ్ణి వారించాడు. వానర సైన్యాన్ని ఉద్దేశించి శ్రీరాముడు ఇలా అన్నాడు: పరిమాణంలో చిన్నదైనా ఈ ఉడత చూపిటున్న అంకితభావం, నిస్వార్థభక్తి ఎంతో గొప్పవి. మీరు తెస్తున్న పెద్ద బండరాళ్లను ఒకదానికొకటి బలంగా పట్టి ఉంచడానికి ఈ ఉడత తెస్తున్న ఇసుకే సహాయపడుతోంది. కాబట్టి ఎవరి బలగాన్ని చూసి ఎవరూ గర్వపడకూడదు. సేవలో చిన్నా పెద్దా అనే భేదాలు లేవు. ఉడత చూపిన నిరుపమాన భక్తికి పరవశించిపోయిన శ్రీరాముడు దానిని దీవిస్తూ తన కుడిచేటి 3 వేళ్లతో ఉడత వీపుపై సున్నితంగా నిమిరాడు. సాక్షాత్తు ఆ పరమాత్ముడి వేలిగుర్తులే ఉడత వీపుపై 3 తెల్లని చారలుగా మారిపోయాయని పురాణ ప్రతీతి. అప్పట్నుంచి ఉడత వీపుపై ఆ చారలు శాశ్వతంగా ఉండిపోయాయి. లోకానికి ఉడత భక్తి అనే పదబంధాన్ని కానుకగా ఇచ్చాయి. భగవంతుడికి మనం సమర్పించే వస్తువు ముఖ్యం కాదు, దాని వెనుక ఉన్న భక్తిశ్రద్ధలే ముఖ్యమని ఈ ఘట్టం మానవాళికి ఎల్లప్పుడూ గుర్తుచేస్తూనే ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.